ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆ దేవదేవుని ఈ తిరుమల పైన నిత్యాన్నదానానికి సరుకులు, ఈరోజు కూరగాయలు ఇక్కడ మా బలి సంఘం వారి తరపున అవకాశం కల్పించినందుకు ఆ దేవదేవులకి ఎప్పుడు మేము కృతజ్ఞత ప్రార్థనగా ఉంటాము. ఈరోజు ప్రత్యేకంగా మా బలి సంఘము బలి సంఘం తరపున అందరూ ప్రతి ఒక్కరూ తలాకు చేసి ఆర్థికంగా అందరికీ ఆర్థికంగా సహాయం చేసి 15 టన్నుల కూరగాయలు నిత్యాన్నదానానికి పంపించడానికి ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. ఈరోజు దీన్ని పురస్కరించుకొని మాకు ఈ అవకాశం కల్పించిన రవి గారికి ప్రత్యేక మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ కుల సంఘాల మా బలి సంఘం తరఫున ఈ అవకాశము ఇచ్చిన దేవదేవునికి మరింత మేము ఎప్పుడూ కృతజ్ఞత ప్రార్థనగా ఉంటామని కోరుకుంటున్నాము. బాగా ప్రతిరోజు కొన్ని వేలాది మంది భక్తులు, లక్షాది మంది భక్తులు తిరుమల అన్నదానాన్ని స్వీకరిస్తుంటారు. ఆ అన్నదానంగా సందర్భించి వాళ్ళకి కూరగాయల వితరణ మాకు అవకాశం వచ్చినందుకు, పలంనేరు బలి సంఘం అవకాశం వచ్చినందుకు ప్రత్యేకంగా మేము వెంకటేశ్వర స్వామికి పాదాభివందనాలు తెలుపుకుంటూ బలి సంఘం తరఫున చెప్తున్నాము. పలంనేరు బలి సంఘం మొత్తం అందరూ కలిపి తిరుమలకి, శ్రీవారి తిరుమలకి నిత్య అన్నదానం కోసము పలంనేరు నుంచి 15 టన్నుల కూరగాయలు ఇక్కడ నుంచి వీళ్ళందరూ సేకరించి పంపిస్తున్నారు. అందులో మాకు కూడా చిన్న అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ పలంనేరులో ఎన్నో రకాలుగా బలిజ అభ్యుదయ సేవా సంఘం అంటే ఒక బలిజోలకే కాకుండా అన్ని రకాలుగా కూడా ఏదైనా ఎవరికైనా సేవ చేసే దాంట్లో కానీ, ఎవరికైనా ఇబ్బంది వస్తే కానీ ఇట్లా తిరుమలకి కూరగాయలు కాకుండా అదే కాకుండా ఇంకా ఎన్నో రకాల సేవా కార్యక్రమాల్లో వీళ్ళందరూ పాల్పంచుకుంటున్నారు. అతి త్వరలో మదనపల్లి కూడా మాకు ఈ భాగ్యం రావాలని మేము దేవదేవుని ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా మొత్తం స్టేటే కాదు, ఆల్ ఓవర్ ఇండియా కూడా చూస్తుంది. ఎందుకంటే ఈరోజు తిరుమల అంటే మనకు పవిత్రత, ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతిగాంచిన దేవస్థానము. అటువంటి తిరుమలకి ఈరోజు వీళ్ళందరి ఆధ్వర్యంలో కూరగాయలు 15 టన్నులు పైగా పంపించడము ఎంతో ఇక్కడ మేము చేసుకున్న పుణ్యం అనేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాను. అందరూ కూడా దీంట్లో పాలు పంచుకోవాలని, వీలైతే నెల కూడా ఇదే విధంగా సరుకులు పంపిణీ చేసే భాగ్యం ఆ దేవదేవుడు మాకందరికీ ఇవ్వాలని కోరుకుంటూ మనసా వాచ ప్రమాణం చేస్తున్నాం. చెప్పండి. మనము కాయగూరలు వితరణ చేస్తామనే ఒక్క చిన్న మెసేజ్తో ప్రతి ఊరు స్పందించి ఈరోజు 15 టన్నులు దాదాపు 3 లక్షల రూపాయల విలువ గల కాయగూరల్ని తిరుమల దేవస్థానానికి ఇస్తున్నాము. ఆయన మనకేదో ఈ అవకాశం ఇచ్చినాడు. మనలో ఐక్యత పెంచేదానికి, స్పిరిట్ డెవలప్ చేసేదానికి ఇది ఒక అవకాశంగా మనం మనసుకోవాలి. మంచికి కానీ చెడ్డకు కానీ ఇదే విధంగా భవిష్యత్తులో మనము ఈ విధంగా సాకారం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పలంనేరులో గంగమ్మ జాతర దగ్గర మేమే నాంది పలికాము. ఫస్ట్ అన్నదానం చేయాలని బలి సంఘమే నాంది పలికింది. ఇప్పుడు అన్ని సంఘాలు అది ఒక సాంప్రదాయంగా ఏర్పడింది. ఈరోజు ఈ క్షణం నుంచి ఇదే విధంగా పలంనేరులో అన్ని కుల సంఘాలు దేవదేవునికి సహకరించి దేవదేవుని యొక్క కృపాకటాక్షాలు పొందాలని మనసారా కోరుకుంటూ నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు బలి సంఘానికే కాదు, పలంనేరుకి ఒక మంచి శుభదినం. ఎందుకంటే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి నిత్యం కొన్ని లక్షల మంది, కొన్ని వేలాది మంది రోజు దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆ దర్శనం చేసుకునే వాళ్ళందరూ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం చేసుకోవాలని చెప్పి ఆయన ప్రసాదం స్వీకరించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అక్కడికి వచ్చి ఆ ప్రసాదం స్వీకరించే వాళ్ళందరికీ మన పలంనేరు తరఫున ఈరోజు మన బలి సంఘం తరఫున మనము ఒకరోజు సుమారు 15 టన్నుల కూరగాయలు మనము సంఘం తరఫున ఇస్తున్నామంటే ఇది చాలా గర్వకారణమని, చాలా మంచి అవకాశం మనకి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఇచ్చారని మరి కోరుకుంటూ, అదేవిధంగా మన పలంనేరు సుమారు ఇప్పటికీ దగ్గర 300 ట్రిప్పులు ఇప్పటి వరకు మన ఊరు నుండే తిరుమలకు వెళ్ళింది. మొత్తం భారతదేశంలో తీసుకున్నట్లయితే మన పలంనేరు 4వ స్థానంలో ఉంది చెప్పేదానికి చాలా గర్వపడుతున్నాము. మన పలంనేరు 4వ స్థానంలో ఉంది. ఆ అవకాశం మనకి రావడానికి ముఖ్య కారణమైన కాపల్లి రవిచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మా కిషోర్ స్వామి గారు,
ప్లస్ ఈరోజు 10 టన్నుల కూరగాయలు పంపించడానికి మా బలి సంఘం తరఫున చాలామంది దాతలు విరాళ రూపంలో ఇచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మదనపల్లి నుండి వచ్చైన ఏఎంసీ చైర్మన్ మా జంగాల శివరాం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన కూడా దీనికి సహకారం అందించారు. ప్రతి ఒక్కరికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మరి కోరుకుంటూ జై బలిజ జై జై బలిజ. కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్ర నుంచి మేము 3 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామికి అన్నదానానికి వాలంటీర్గా పనిచేస్తూ ఇప్పటికే దాదాపు మన పొలంనేరునే కాదు ఎక్కడి నుంచి కూరగాయలు ఏమని పొలంనేరుని రప్పిస్తాము. పొలంనేరు 3వ స్థానంలో ఉన్నది. మీరు అందరూ ఇంకా దయించి ఆ స్వామివారికి ఇంకా కృపకి పాత్రులై ఇలాంటి కూరగాయలు మీ సంఘం తరఫున మొట్టమొదటిసారి ఇలా పంపించడము నిజంగానే మాకు సంతోషము. ఈ సంతోషానికి హద్దు కట్టలేనంత సంతోషం అవుతుంది మాకు. మీకు అందరికీ మాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకందరికీ నేను పాదాభివందనాలు చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి మీ కుటుంబాల్లో కూడా బాగుండాలని ఆ స్వామి వెంకటేశయ్య మన గణేష్ సారు గత 30 ఏళ్లుగా ఇట్లా కూరగాయల వితరణ విషయంలో చాలా ముందుండి వాళ్ళ పూర్తి శ్రమించి ఆ దేవదేవునికి అక్కడ జరిగే అన్నదానానికి కూరగాయలు పంపించే దాంట్లో గత 30 ఏళ్లుగా సర్వీస్ చేస్తూ వాళ్ళ ప్రధాన భూమికగా ఉన్నారు. వాళ్ళకి మా బలి సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అయ్యా ఈ కూరగాయలు అనునిత్యము పోవడానికి రథసారిది అయిన మా డ్రైవర్ గారికి మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు నూరేళ్ళు ఆ కలియుగ ఆశీస్సులతో 2 నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫోటో